ఈ ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆ ఫస్ట్ 2 మోడల్స్ 1, 2 అనేది బేసిక్ మోడల్స్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌లో మనం చూస్తే these sports persons are going to meet the president. Their performance has been excellent అని ఇచ్చారు. ఇక్కడ మీరు ఎక్కడైతే మీకు ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినాయో హూజ్ అనేది అక్కడ మీరేం చేస్తారు? దేర్ తీసేసి దేర్ బదులు హూజ్ పెట్టి ది స్పోర్ట్స్ పర్సన్స్ హూజ్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్ ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్ అని రాస్తారు. సెకండ్ మోడల్ అనమాట. సెకండ్ క్వశ్చన్కి ఎలాగైతే మనం ఆన్సర్ రాసామో అదే మోడల్లో థర్డ్ కూడా మనం ఆన్సర్ చేస్తాం. ఈ ఫోర్త్ది, ఫిఫ్త్ది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా పిల్లలు కొద్దిగా ఫోర్త్ దానికి కన్ఫ్యూజ్ అవ్వడం అనేది చూసాను నేను. అదేంటి ఏం లేదు, పెద్ద విషయం కాదు. లెంచో ప్రే టు గాడ్, హిజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో లెంచో సబ్జెక్ట్, మన సబ్జెక్ట్, గాడ్ మన ఆబ్జెక్ట్. పక్కన మాట్లాడుతున్నది మన లెసన్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి అక్కడ హిజ్ ఐస్ అన్న దాంట్లో హిజ్ని లెంచో అనుకుని మనం మిస్టేక్ అవ్వకూడదు. అక్కడ హిజ్ ఐస్ అని మాట్లాడుతుంది గాడ్ గురించి కాబట్టి అక్కడే వచ్చేసి లెంచో ప్రే టు గాడ్ హూజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్ అని చెప్పి రాయాలి. అది గాడ్కి సంబంధించిన సెంటెన్స్. హూజ్ ఈజ్ ఇన్ టు అవర్ మైండ్స్ అనేది మనం తెలిస్తే మనకి ఆటోమేటిక్గా ఆన్సర్ మనకి గుర్తుంటుంది, క్లియర్గా రాయగలుగుతాం.